నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. స్ట్రైట్ క్వశ్చన్. ఎన్నికల సంఖారావం మోగిపోయింది. త్రిముఖ పోరు అనివార్యమైపోయింది. అన్ని రాజకీయ పక్షాలు అభ్యర్థుల్ని ప్రకటించేశాయి. ఈసారి జనసేన కూడా తన అభ్యర్థుల్ని ప్రకటించింది. సింహం సింగిల్గా వస్తుంది, కాచుకోండి అంటూ ప్రత్యర్థి పార్టీలకి తన అభ్యర్థుల్ని రంగంలోకి దింపి సవాల్ విసిరింది. ఎప్పుడైతే జనసేనాని అభ్యర్థుల్ని ప్రకటించేశారో, రంగంలోకి దిగిపోయారో, వార్ వన్ సైడ్ అయిపోయినట్టని జనసేన సునామీ ప్రభంజనం ముందు ప్రత్యర్థి పార్టీలు హడలెత్తిపోతున్నాయి. అవునా కాదా? ప్రస్తుతం మన కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ ఒక యంగ్ అండ్ డైనమిక్ చాప్ కి పవన్ కళ్యాణ్ సీట్ ఇచ్చారు. ఆయన ఎవరో కాదు, శ్రీ అంకెం లక్ష్మీ శ్రీనివాస్ గారు. ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు, గడప గడప తిరుగుతున్నారు, ఊరు ఊరు తిరుగుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన మేనిఫెస్టో అంటూ వివరిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలు గతంలో ఓట్లు వేయించుకొని ఎంత మోసం చేశాయో కూడా ప్రతి ఒక్కరికి వివరిస్తున్నారు. జనసేనాని, జన సైనికులు, జనసేన వీర మహిళలు, దాంతోపాటుగా ఎంతోమంది ఇక్కడి నుంచి గతంలో పెడ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి వెళ్ళి శాసనం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, శాసించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈసారి మాత్రం గెలుపు అంత ఈజీ కాదు ప్రత్యర్థి పార్టీలకి. అంకెం శ్రీనివాస్ ప్రజల మనిషి. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఆయన పేరు ప్రకటించేశారో ఒక్కసారిగా పెడల్లో కూడా రాజకీయ చైతన్యం పెరిగిపోయింది. తమ అభ్యర్థిని గెలిపించడానికి స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ కదిలి వస్తున్నారు. అసలు ఏంటి పెడనలో గెలిస్తే ఆయన ఏం చేస్తారు, పవన్ కళ్యాణ్ ఆశయం ఏంటి, ఇవన్నీ ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. అందరూ రెడీగా ఉన్నారా? శ్రీనివాస్ గారిని గెలిపిస్తున్నారా? పక్కానా? పెద్ద మెజార్టీ తీసుకొస్తున్నారా? అసెంబ్లీకి పంపిస్తున్నారా? ప్రమాణ స్వీకారం చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ ఓకేనా? సింహం సింగిల్ గా వస్తుందా? ఖచ్చితంగానా? రాసుకోవచ్చా? కాసుకోసామానా? రైట్. ఇప్పుడు చెప్పండి, ఏంటి మీ సక్సెస్ సీక్రెట్? ఏం చేస్తున్నారు పెడ నియోజకవర్గాన్ని? ఇప్పటి వరకు కబంధ హస్తాల్లో ఉంది ప్రత్యర్థుల పార్టీలు, ఏలుకున్నారు కాంగ్రెస్, వైసీపీ, తెలుగుదేశం పార్టీ. ఈసారి జనసేనాని ప్రభంజనం సత్తా ఏంటో చూపించబోతున్నారా? 100% చూపిస్తున్నామండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ఫస్ట్ పొజిషన్ టికెట్ అనౌన్స్ అవ్వకముందు మాత్రం జనసేన ఏమీ లేదని ఊహించుకున్నారు వాళ్ళు. టికెట్ అనౌన్స్ అయిపోయిన 2 days తర్వాత ఇప్పుడు మేము మొదటి పొజిషన్లో ఉన్నాం. మేము త్రిముఖ పోటీ అనుకోవట్లేదండి. మేము మొదటి స్థానంలో ఉన్నాము. వాళ్ళు 2-3 స్థానాలు ఎవరో అని వాళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటున్నారు, కానీ మా స్థానానికి అయితే డోకా లేదండి. సో ప్రజల్లోకి వెళ్తే మీకు ఎలాంటి స్పందన వస్తుంది? ప్రభుత్వ వ్యతిరేకత బాగా కనబడుతుందా? ప్రభుత్వ వ్యతిరేకత అంటే ఇక్కడ గత 35-40 సంవత్సరాల నుంచి తాగునీరు అయితే లేదండి. దాని గురించి పూర్తిగా వ్యతిరేక. రోడ్లు బాగోలేదు. ప్లస్ మా జన సైనికులు కూడా పెడ నియోజకవర్గంలో, ఈ నియోజకవర్గంలో చాలా ఎక్కువ సంఖ్యలో ఎక్కువగా వాళ్ళే ఎమ్మెల్యేగా నుంచినట్టుగా ఫీల్ అయ్యి వాళ్ళే కష్టపడుతున్నారు. వీళ్ళు నా ముందుండి వాళ్ళు నడిపిస్తున్నారండి, నేను వెనకాల ఉంటున్నాను. శ్రీనివాస్ గారు, ప్రధానంగా చూసుకుంటే పెడన నియోజకవర్గంలో గతంలో పాలకులు కూడా అటు టీడీపీ నుంచి కానీ, కాంగ్రెస్ కానీ, వైసీపీ నుంచి కానీ నిలబడ్డారు. అసలు మీకు కనబడుతున్న సమస్యలు ఏంటి? ప్రజలు మీకు ఏమైనా ఆరోపణలు చేస్తున్నారు? గత 35 సంవత్సరాల్లో 25 సంవత్సరాలు కాగితం కట్టరు తెలుగుదేశం నాయకులండి. ఇక్కడ 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు. హామీలన్నీ కాగితాల మీదే ఉన్నాయా? అన్ని కాగితాల మీదే ఉన్నాయి, లేకపోతే మాటల్లోనే ఉన్నాయి. ఈ చేష్టల్లో కనిపించలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడైతే 35 years 40 years బ్యాక్ ఉందో సేమ్ ఈ పెడ నియోజకవర్గం అదే పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు మీరు గమనించవచ్చు, అసలు మనిషికి తిండి లేకపోతే బతకొచ్చండి. ఒక 2 రోజులు 3 రోజులు ఇక్కడ నీరు లేదండి. గంటకి నీరు అవసరం ప్రతి మనిషికి. ఆ నీరు లేకపోవడం చాలా బాధగాను చాలా ఇదిగా ఉంది. మేము ఫస్ట్ సమస్య తీర్చేది జనసేన పార్టీ వస్తే తాగునీరు మాత్రం సమస్య మాత్రం తీర్చుదామనే ఒక తాగునీరు సమస్య తీర్చుదామని ట్రై చేస్తామండి. తాగునీరు చేస్తున్నాం. అదొకటి. ఇక్కడ సాగునీరు కూడా చాలా సమస్య అండి. ఎప్పుడో 40 years బ్యాక్ 35 years 2 పంటలు ఉండేవి. వీళ్ళు తెలుగుదేశం వచ్చిన తర్వాత సింగిల్ పంట అయిపోయిందండి. అంటే కొన్ని కాలువలు అటు మరల్చడం, నీరు అటు తరల్చడం వల్ల చాలా ప్రాబ్లంగా ఉంది ఇది. ఇప్పుడు వ్యవసాయదారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు.
ప్లస్ రోడ్లు కూడా చాలా కష్టంగా ఉన్నాయి. డ్రైనేజ్ సిస్టమ్ అసలు లేదండి. ఏ ఊర్లో డ్రైనేజ్ సిస్టమ్ వీటి మీద మాత్రం మేము జనసేన పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. మేము ఇవన్నీ చేయడం ఖాయం అండి. మేము ప్రజా సమస్యల కోసమే వచ్చాం. ప్రధానంగా చూసుకుంటే పెడన నియోజకవర్గంకి వచ్చేసరికి అంకన్ శ్రీనివాస్ రాజకీయాలకు చాలా కొత్త. ఈయన ఏం ఎదుర్కొంటాడు వాళ్ళనే వర్గ విభేదాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. నిజంగా మీలో గ్రూపులు ఉన్నాయా? గ్రూప్ రాజకీయాలు ఉన్నాయా? కలిసికట్టుగా పనిచేస్తారా? కలిసికట్టుగా అందరం కూడా కలిసికట్టుగానే పనిచేస్తున్నాము. ఈ పెడన నియోజకవర్గం నుంచి ఎన్నో సమస్యలు ఉన్నాయి. 35-40 సంవత్సరాల మట్టికి తెలుగుదేశం, 60 సంవత్సరాల మట్టి కాంగ్రెస్ కూడా ఈ పెడన నియోజకవర్గాన్ని పట్టి పీడించేసినాయి. ఈ పెడన నియోజకవర్గంలో సాగునీరు కానీ తాగునీరు కానీ అలాగే పెడన టౌన్లో వచ్చి దేవాంగుల సమస్య కానీ చేనేత కార్మికుల సమస్య కానీ అట్లాగే డంపింగ్ యార్డు కానీ రోడ్లు కానీ ఎన్నెన్నో సమస్యలు. ముఖ్యంగా మన పెడన నియోజకవర్గం అంటేనే మెయిన్గా వచ్చేటప్పటికి ఆక్వా పెడన 2 మండలాల్లో పూర్తిగా ఆక్వాది. ఆక్వాకి స్వీట్ వాటర్ లేక మొత్తం కూడా అధ్వానంగా తయారైపోయింది. ఆక్వా సాగులో ఎంతోమంది రైతులు ఇది మన ఏదైతే పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో అట్లాగే ఆక్వా రైతులు కూడా ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ స్పందించడం లేదు. ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా ఇంతవరకు ఏ గ్రామంలో ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ గ్రామాలను కూడా సందర్శించడం కానీ కాగిత వెంకట్రావు ఎవరు కూడా సందర్శించడం కూడా లేదు. కానీ బస్టు పట్టించేశారు. ఈ ఒక్క కుటుంబం నుంచి ఈ పెడన ఎమ్మెల్యే నుంచి పెడన నియోజకవర్గం నుంచి కమ్మద హస్తాల్లోంచి మన అంకిం శ్రీనివాసరావు గారికి తీసుకొచ్చి అప్పటం జరుగుతుంది ఈరోజు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశయాలతో పార్టీ పెట్టి 2014లో పార్టీ పెట్టారో ఆ ఆశయాలకు అనుగుణంగా మేమందరం కూడా పనిచేస్తున్నాము. ఆయన ఎన్నో కోట్లాది సినీ ఫీల్డ్లో కోట్లాది రూపాయలు అన్నీ కూడా ఆయన వదులుకుని ప్రజాసేవ కోసం చేయడానికి వచ్చాడు. అలాగే ముఖ్యంగా మనం గమనించాల్సింది ఒకటి, ఇవాళ మహిళలకు 6 నుంచి 8 గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇస్తున్నారు. అట్లాగే మన మహిళలందరూ కూడా 3,500 నుంచి పింఛన్ కానీ, వికలాంగులకి 5,000 నుంచి 6,000 పింఛన్ కానీ ఇట్లా ఎన్నో సమస్యలు. ప్రతి గ్రామంలో కూడా ఒక హాస్పిటల్ ఒకటి కట్టించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టోలో త్వరలోనే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేస్తారు. ప్రతి గ్రామంలో కూడా విలేజ్లో కూడా ఒక ప్రాథమిక హాస్పిటల్ ఉండాలి. ప్రతి మండలంలో కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఉండాలని చెప్పేసి ఆయన ప్రథమంగా పెట్టుకున్నారు. ఈ పెడన నియోజకవర్గంలో మన అంకిం శ్రీనివాస్ గారిని బంపర్ మెజార్టీతో మేము గెలిపించి అసెంబ్లీలో అడుగు పెట్టిస్తాము. ఇక్కడ మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ గా తీసుకుని మాకు హామీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఒక నియోజకవర్గంలో 2 మీటింగ్లు ఎక్కడా కూడా పెట్టలేదు. కానీ పెడన నియోజకవర్గం మీద ఉన్న ప్రేమతో ఆయన అంకిం శ్రీనివాస్ గారి మీద ఉన్న ప్రేమతో 2 చోట్ల కూడా మీటింగులు పెట్టడం జరిగింది. వచ్చారా పవన్ మీ దగ్గరికి? పవర్ స్టార్ నిజంగా వచ్చాడా? మాట్లాడారా? హామీలు ఇచ్చారా? చూడండి, పవన్ కళ్యాణ్ గారు హామీలు మీరు నిలబెడతారా గెలిచిన తర్వాత? 100% నిలబెడతామండి. ఆయన అలా నిలబడతారు కాబట్టి మేము ఈ పార్టీ పెట్టాం. ప్రజల సమస్యలు తీర్చడానికే పార్టీ పెట్టాం, కానీ మా స్వప్రయోజనాల కోసం పెట్టలేదండి. ఆయన కాదు, నేను రాజకీయాల్లోకి వచ్చి నేను కూడా స్వప్రయోజనాల కోసం రాలేదు. ఏదో డబ్బులు సంపాదించుకుందామనో లేకపోతే ఇంకోటి ఏదో ఆ పదవి కోసం రాలేదండి. అందరూ కోట్లు ఖర్చు పెడతారు ప్రత్యర్థి పార్టీలు. మీ దగ్గర చూసి సింపుల్గా ఉన్నారు. ₹1 కూడా లేదు. వాళ్ళకి అంగబలం ఉంది, అర్ధబలం ఉంది, జనబలం ఉంది, ధనబలం ఉంది. మరి మీ దగ్గరే ఉంది వాళ్ళ దగ్గర జనబలం లేదండి. వాళ్ళ దగ్గర జనబలం ఉంది. జనబలం వాళ్ళ దగ్గర లేదా? లేదండి. వాళ్ళ దగ్గర ఓన్లీ బలం, అధికార బలం ఉందండి. అధికార బలం వాళ్ళ దగ్గర ఉంది, మా దగ్గర జనబలం ఉందండి. జనసేన వీరమణికులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందు జనబలం ముందు అన్ని తుడిచిపెట్టుకుపోతాయా? 100% తుడిచిపెట్టిపోతాయండి. ఇది ప్రపంచం అండి. ఇప్పుడు మాకున్నదే జనబలం. మా జన సైనికులు నాకన్నా యాక్టివ్గా వాళ్ళే ఎమ్మెల్యే గురించి ఫీల్ అయ్యి కష్టపడుతున్నారు. వాళ్ళు నిమిషం క్షణం నిద్రహారాలు మానేశారు. దాని ముందు ధనబలం కానీ అధికార బలం కానీ సరిపోదని మా ఉద్దేశం అండి. ఓవరాల్ చూసుకుంటే ఇటు తెలుగుదేశం పార్టీ, వైసీపీ, పవన్ కళ్యాణ్ మీ వాడు అంటే మీ వాడు అనుకుంటున్నారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్కి టీడీపీకి మ్యాచ్ ఫిక్సింగ్ అని అంటున్నారు. నిజంగా మ్యాచ్ ఫిక్సింగ్ అయిందా? మ్యాచ్ ఫిక్సింగ్ అయితే 175 నియోజకవర్గాలు ఎందుకు నుంచుంటామండి. మా మిత్రపక్షం అనేది
సిపిఎం సిపిఐ బిఎస్పితో కానీ అసలు టైఅప్ ఎలా అవుద్దని 175 వరకు నుంచుని ఉంటే అది దానికి ఇప్పుడు కూడా నాకు ఆన్సర్ దొరకట్లేదు, మా పార్టీకి ఎవరికి దొరకట్లా. 175 నియోజకవర్గాలు మేము క్యాండిడేట్లు పెడితే మేము ఇంకా టైఅప్ అంటే ఏ విధంగా టైఅప్ మాకు అర్థం కావట్లేదండి. అంటే ఒక వాళ్ళు నుంచో పెట్టలేదా తెలుగుదేశం వాళ్ళు, లేకపోతే మేము నిలబెట్టలేదో నాకు అర్థం కావట్లేదండి. మీరు ఎందుకు అలాంటి చెప్తున్నారు? అంటే అభద్రతా భావం, ఓడిపోతారనా? వాళ్ళు ఇప్పుడు మేము చేసే మా జనబలం ముందు వాళ్ళ దగ్గర వాళ్ళేమో జనాలని డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలి, మాకు డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాల్సిన లేదు. వాళ్ళు ఇప్పుడు వరకు వీళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ డబ్బులు తెచ్చుకున్న వాళ్ళు గంట పని చేసి వెళ్ళిపోతారు. మా వాళ్ళు అభిమానంతో, పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో, జనసేన పార్టీ అభిమానంతో వచ్చారు. వీళ్ళు 24 hours 24 గంటలు నిద్రారాలు లేకుండా పనిచేసేవాళ్ళు. వీళ్ళు డబ్బులు పెట్టి తెచ్చుకునే వాళ్ళు అయితే ఒక అరగంట ఉంటారు, గంట ఉంటారండి. అదే మా జనసేన బలం సార్. మరి జగన్ మాత్రం చెప్తున్నారు ఖచ్చితంగా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బాగా టైఅప్ అయిపోయింది, మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది, అందుకనే నన్ను తిడుతున్నాడు కానీ చంద్రబాబు నాయుడు తిడతలేదని చెప్పేస్తున్నారు జగన్. అవునా సార్? జగన్ గురించి నాకన్నా మీకన్నా పబ్లిక్ బాగా తెలుసండి. అతను ఏది మాట్లాడతాడో, ఏం చేస్తాడో, అతను జైలుకి ఎందుకు వెళ్ళి వచ్చాడో ఇవన్నీ ఆయన తెలుసు. ఆయన మాటలు నమ్మే పరిస్థితులు అయితే ప్రజలు లేరు సార్. ఓకే, ప్రధానంగా చూసుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే ఒక సినిమా సినిమా గ్లామర్తో ఓటు వేయాలా, లేకపోతే మేనిఫెస్టోని చూసి వేయాలా, ప్రభుత్వ వ్యతిరేకతను చూసి వేయాలా? మీకు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా హీరోగా మీరు ఓటేస్తున్నారా? నిజమా? పక్కానా? శ్రీనివాస్ గారు నచ్చారా? హీరోయిన్ నచ్చడానికి ఆయన పనిచేస్తాడని నమ్మకం మీకుందా? మాకు పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉంది. ఇంకా ఆయన పెట్టిన వ్యక్తి, ఆయన నిజాయితీ గల వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయనే నిజాయితీగా ఉండి ఈయన ఎంత నిజాయితీని చూసి పెట్టాడంటే మన ఎమ్మెల్యే అంత నిజాయితీ పరుడో ఆయనకి తెలుసు. అంతే కాబట్టి పెట్టాడు ఇక్కడ. శ్రీనివాస్ గారు మీరు క్వశ్చన్ వేస్తా, సమాధానం చెప్పాలి. ఆయనలో నీకు నచ్చిన అంశం ఏంటి చెప్పు? నిజాయితీ పరుడు కాబట్టి పవన్ కళ్యాణ్ సార్కి ముందు నచ్చాడు. సౌమ్యుడు, సౌమ్యుడు 10 మందిని కలిపిపోయే మనిషి. అది అందుకనే మాకు శ్రీనివాస్ గారు నచ్చారు. శ్రీనివాస్ గారి కన్నా ముందు కప్పటం తెలవదు. చిన్న పిల్లవాడు చెప్పినా వెళ్ళి పలకరించే మనిషి. ఏంటి అదని అవతల పార్టీ వాళ్ళగా కసురుకునే మనిషి కాదు, కలుపుకుని వెళ్ళే మనిషి. అది ఆయన. శ్రీనివాస్ గారు పైకి ఎట్లా ఉన్నారా, లోపల బాగా స్ట్రాంగ్ గా? ఒకటే అండి, లక్ష్మీ శ్రీనివాస్ గారు కళ్ళకప్పడం తెలియదు అండి. కళ్ళకప్పడం తెలియని వ్యక్తి, ప్రేమ కలిగిన వ్యక్తి అండి, సమస్య పట్ల అవగాహన ఉన్న వ్యక్తి. పక్కా లక్ష్మీ శ్రీనివాస్ పక్కా ఎక్కడున్నా సరే నిజాయితీ పరుడు, ఏ పని చేయాలన్నా దమ్ముగల నాయకుడు. ఎప్పుడైనా సరే పిలిచే వచ్చే గమ్ముని ఎక్కడైనా పిలుస్తాడు, పోని గమ్ముని ఎత్తుతాడు. కావాలని కుర్రోళ్ళని అందరిని కలుపుకుని వెళ్తున్నాడు. అట్టాడు ఎమ్మెల్యేని మేము ఇప్పటికీ చూడాల, 50 సంవత్సరాల నుంచి ఇప్పటికీ రాజకీయంలో ఏ ఎమ్మెల్యేని చూడాల. అట్ట పక్కాగా అందరిని కలుపుకుని వ్యక్తి ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఏరు కోరి ఆయనకి టికెట్ ఇచ్చి మంచి పని చేశారా? చేశారు. అవునా? మరి ఆ నమ్మకాన్ని మీరు నిలబెడతారా? గెలిపిస్తున్నారా? పక్కా సీనను అసెంబ్లీ పంపిస్తున్నారా? ప్రమాణ స్వీకారం చేస్తున్నారా? పెడన చరిత్రను తిరగరాస్తున్నారా? చప్పట్లతో గట్టి చెప్పండి ఒకసారి. ఉండవలకి పిడికిలి బిగించి చెప్పండి. పిడికిలి బిగించే ఏంటి మీరంటే ఇంత లవ్ ప్యారు మొహబ్బత్ దిల్లు సార్? అమ్మాయి అయితే అందరూ పెళ్లి చేసుకుంటారా? జనసేన ఏంటి ఇంత ఊపు, ఇంత ప్రభంజనం? మీరంటే ఒక్కళ్ళంత ఇంత బాగా ఇష్టపడుతున్నారు, ఏంటి వెనక సీక్రెట్? అందులో జనసేన పార్టీ అంటే 90% ఊపండి, నేనంటే 10% ఊపండి. ఈ రెండు కలిసి 100% సార్. సింహం సింగిల్ గానే వస్తుంది, అవునా కాదా? పెడల్లో శ్రీనివాస్ సింగిల్ గా వస్తున్నారు, గెలిపిస్తున్నారా లేదా? వెంటే ఉంటారా? అందరిలాగా వెన్నుపోటు పడుస్తారా? బిర్యానీకి అలవాటు పడతారా? డబ్బులకి అలవాటు పడతారా? గెలిపిస్తున్నారా? పక్కానా? మెజార్టీ బాగా వస్తుందా? ఎంత మెజార్టీతో మీరు గెలిచి పవన్ కళ్యాణ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? 25,000 నుంచి 30,000 అండి. ట్రయాంగిల్ ఫ్యాట్లో 25,000 నుంచి 30,000 అండి. ఖచ్చితంగానా? ఇదే మాట నిలబడి ఉంటారు కదా. ఒకేసారి పవన్ కళ్యాణ్ కింగ్ కాబోతున్నారు, కింగ్ మేకర్ కాబోతున్నారు. కింగే అవుతారా? కింగేనా? మళ్ళీ ఒకసారి చెప్పండి. కింగా కింగ్ మేకరా? కింగా కింగ్ మేకరా? కింగా కింగ్ మేకరా? పక్కానా? లాక్ చేసుకోవచ్చా? ఫైనల్ గా
పెడన ఓటర్లకి మీరు ఇచ్చేటి ఏం సమాధానం చెప్తారు? అసలు మీకే ఎందుకు ఓటేయాలి? అంటే జనసేన పార్టీ సిద్ధాంతాలు కానీ, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు కానీ, ఆయన పాలసీస్ కానీ ఏదైనా ప్రజలకు ఉపయోగపడేవి, పేదవాడికి బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడేది. పెడన నియోజకవర్గంలో ఎక్కువగా బడుగు బలహీన వర్గాలు ఉన్నాయి. అందులో 1,00,000 వరకు బడుగు బలహీన ఉన్నాయి. పల్లికారులో ఉండి, పద్మశాలిలో ఉండి, ఇంకోటిని ఆయన సిద్ధాంతాలు, అంబేద్కర్ సిద్ధాంతాలు, కమ్యూనిస్టు భావాలు, బిఎస్పి భావాలు. అందుకే పెడన నియోజకవర్గం ప్రజలు ఎక్కువగా నన్ను గెలిపించడానికైనా ఆయన గెలిపించడానికైనా అదే ప్రధాన కారణం అవుద్దని నేను భావిస్తున్నానండి. ఓకే, ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్ గారు. రాసుకోసం అనాల్చా పక్కన రైట్. అంకెన్ శ్రీనివాస్ గారు ఆయన 2 సార్లు పవన్ కళ్యాణ్ పెడనకు వచ్చారు. 2 సార్లు కూడా చెప్పారు బహిరంగంగా, ఎవరే ఒక్కర్లా జనసేన సర్టిఫికేట్ ఇచ్చేశారు. చాలా సహనశీలి, చాలా మృదు స్వభావి. గెలిపించుకునే బాధ్యత పెడన నియోజకవర్గం ఓటర్లకే వదిలేశారు. సో ఇప్పుడున్న నేపథ్యంలో చాప కింద నీరులా ఆయన ప్రచారం సాగిపోతుంది. 11వ తారీఖు నాడు జరిగేటువంటి పోలింగ్లో ఓటర్ల మనస్తత్వం ఏంటో తెలిసిపోతుంది. కానీ జనసేన ప్రభంజనం, జనసేన హవా ముందు ప్రత్యర్థి పార్టీలు కొట్టుకుపోవాల్సిందని చెప్పి ముక్తకంఠంతో అందరూ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో యశ్వనాథ్, ప్రైమ్ నైన్ న్యూస్, కృష్ణా జిల్లా పెడన. చూస్తున్నారు ప్రైమ్ న్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. థ్యాంక్ యూ.